ఇవాళ టిక్ హౌసెస్ నుంచి స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి, అలాగే శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని ఉత్సాహంతో ముందుకొచ్చి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రోజున మేమందరం కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, గన్ శ్రీనివాస్ గారు ఉన్నారనే ధైర్యంతో మేమందరం కూడా ఈ రోజు ముందుకు రావడం జరిగింది. నిజంగా నా అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చే అదృష్టం నాకు కలగడం నిజంగా ఇది పూర్వజన్మ. ఈ నియోజకవర్గంలో ప్రజలకు అన్నిటికీ అందరికీ కూడా అవసరమైన అవసరాలు తీర్చడానికి నిత్యము పనిచేసేది ఎవరు. ఏ అవసరం వచ్చి ఆఫీస్ కి విజిట్ చేసినా గానీ ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి మా వాళ్ళందరూ వచ్చి శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమస్యల మీద ఆయన పోరాటం చేసి వెంటనే పరిష్కారం చేసేవారు. వ్యత్యాసం వేసుకుంటారు ప్రజలు, యువత ముఖ్యంగా. ఏంటి గతంలో ఉన్న పాలకులు ఏం చేశారు, ఇప్పుడు గన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉండగా ఏం చేశాడు. శ్రీని గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారో అలాంటి నాయకుడికి పనిచేయడం కోసం మేము చాలా గర్వపడుతున్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ టిక్ హౌసెస్ నుంచి యువత స్వచ్ఛందంగా వచ్చి ఏ రకంగా జాయిన్ అయ్యి మద్దతు ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవరం నియోజకవర్గం నుంచి నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.